నుంచి అన్ఎంప్లాయీస్కు 50,000 ఉద్యోగాలు ఇవ్వడం. ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండు ఉన్నప్పుడు ఎప్పుడైతే మన్మోహన్ సింగ్ గారు ఇక్కడ మీరు 50,000 ఉద్యోగాలు ఇచ్చారు, కానీ ఇస్తామన్న ఉద్యోగాలు ఎన్ని ఇస్తుండ్రు కదా? కంటిన్యూషన్ ఆఫ్ నోటిఫికేషన్ 2 లక్షలు ఒక సంవత్సరంలో ఇవ్వలేరు కదా. ఓవర్ ది పీరియడ్ జాబ్ క్యాలెండర్ ఎలాంటి నమ్మకంతో హామీ ఇచ్చారు? ఇక్కడ ఓవర్ ది పీరియడ్ ఇస్తామని చెప్పలేదు. మీరు ఒకసారి మేనిఫెస్టో తీసి చూసుకోండి. జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తామని చెప్పిండ్రు. ఉన్నటువంటి నోటిఫికేషన్ అన్నిటి కూడా మీకు ఫుల్ఫిల్ చేసిండ్రు. చేసిన తర్వాత ఇప్పుడు కావాల్సినటువంటి మళ్ళీ ఇప్పుడు వచ్చేటువంటి వాటిని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి కంటిన్యూషన్ ఆఫ్ ప్రాసెస్లో ఉంచుతారు. దాన్ని డిఎస్సి కండక్ట్ చేయలేదండి 10 సంవత్సరాల్లో. డిఎస్సి కండక్ట్ చేసినాం, ఉద్యోగాలు ఇచ్చినాం, 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇప్పుడు వాళ్ళు అసంతృప్తి, ఇప్పుడు వాళ్ళు ప్రజల లోపల ఎట్లా దాన్ని రేపాలి అని చెప్పి విపరీతంగా రేపుతున్నారు. కానీ రుణమాఫీ అన్నది యూనియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు కలిసి ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు రుణమాఫీ ఓవర్ ది కంట్రీ ఇచ్చిండ్రు, ఆల్ ఓవర్ ది కంట్రీ ఇచ్చిండ్రు. కానీ ఈసారి తెలంగాణ రాష్ట్రం లోపల 25,000 కోట్ల రూపాయల రుణమాఫీ సాహసోపేతంగా ఇచ్చిండ్రు, వితౌట్ ఎనీ సపోర్ట్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, యూనియన్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. మేము ఔటర్ రింగ్ రోడ్ అమ్మలేదు, అడ్వాన్సులు తీసుకోలేదు. 1 సంవత్సరం ముందు ఆబ్కారీ వచ్చేలోపే ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నారు కేసీఆర్ గారి ఎన్నికల కంటే ముందే. తర్వాత ఆబ్కారీ అంటే మన ఇది ఎక్సైజ్ అడ్వాన్స్ తీసేసుకున్నారు. రెవెన్యూను మొత్తం ఇప్పుడు వచ్చేది కాదు, ఈ ఇయర్ వచ్చేటువంటి ఇన్కమ్ కూడా ఆయన అడ్వాన్స్గా తీసుకొని పోయినా 25,000 రూపాయల రుణమాఫీ ఇచ్చి, రైతు భరోసా ఇవన్నీ కూడా వాళ్ళు పెండింగ్ పెట్టిన రైతు భరోసా 7,000 కోట్ల రూపాయలు ఇచ్చి కంటిన్యూషన్ ఆఫ్ ప్రాసెస్లో పెట్టి నెల జీతాలు 1st తారీఖు ఇస్తున్నాం. విన్నారండి? పెన్షన్స్, నెల జీతాలు 1st తారీఖు ఇచ్చే దగ్గరికి రాష్ట్రాన్ని ఎకానమీగా గాడిలో పెడుతున్నాం. ఈ పెట్టే క్రమం లోపల ఈ సోషల్ మీడియాలు జనాలకు కొంత వ్యూను కొద్దిగా తగ్గించి పరిపాలన సరి చేసుకునే దాంట్లో అప్రమత్తంగా ఉన్నప్పుడు దీన్ని ఇప్పుడు మా వాళ్ళు కొద్దిగా రీచెక్ చేసుకోవడానికి ఏదో క్యాజువల్గా పెడితే ఇది ఒక అదనుగా తీసుకొని దాన్ని 90,000, 60,000, 70,000 వ్యూస్ వచ్చినాయని చేసిన వాటిని చేసి హ్యాక్ చేసి అకౌంట్స్ నుంచి చేసి పెట్టి దీని మీద ఇది ఒక అద్భుతంగా ఇవాళ కేసీఆర్ గారు కూడా మాట్లాడినరు ఫామ్ హౌస్ నుంచి. ఇది చూడంగానే వారికి కూడా ప్రాణం వచ్చేసింది, అయిపోయిందని అందరికి వచ్చినట్టే. ఏం లేదండి, మీరు అందరు అవతలికి రండి, కేసీఆర్ గారిని రమ్మనండి, రేపు బడ్జెట్ సమావేశాలు ఉంటాయి, వచ్చి మాట్లాడమనండి, రమ్మనమనండి అవతలికి ఫామ్ హౌస్ నుంచి వచ్చి మాట్లాడమనండి. ఇంకా 2 పోలీసుగా 4 వాళ్ళని పెట్టుకోమనండి, మేము పెట్టినాం కదా వాళ్ళని కూడా పెట్టుకోమనండి, మేము కూడా చేస్తాం హ్యాక్. విన్నారా? ఇప్పుడు మేము కూడా అలర్ట్ అయినాం కదా, ఇప్పుడు మాకు కూడా కాషన్ ఇచ్చింది కదా, మేము అలర్ట్ అయినా మేము కూడా చేస్తాం. రమ్మనమనండి, కేసీఆర్ గారిని అవతలికి రమ్మనమనండి. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నా ఫామ్ హౌస్లోనే ఉంటివి, ప్రతిపక్ష నాయకుడు ఉన్నా ఫామ్ హౌస్లోనే ఉంటివి. ఒక ఎమ్మెల్యే జీతం తీసుకుంటున్నాడు, ఒక ప్రతిపక్ష నాయకుడి హోదాను, ప్రభుత్వ ధనాన్ని నువ్వు వాడుకుంటూ ఫామ్ హౌస్లో ఉండడం ఏందండి? ఒక ప్రతిపక్ష పాత్ర నీకు ఇచ్చిండ్రు, ప్రజల్లో ఉండు, నీ ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను కొంతెత్తి మాట్లాడండి, కొంతెత్తి మీరు మాట్లాడండి. వీళ్ళ అనుభవం లేని వాళ్ళతోటి మాట్లాడించి ఎందుకు ఇవన్నీ పెడతారు? మీరు ఫామ్ హౌస్ నుంచి బయటికి రండి, వచ్చి మీరు కొంతెత్తి మాట్లాడి మాకు సరైన ప్రజలకు న్యాయం చేయండి. మీరు ఇప్పుడు మా దాంట్లో ఏమైనా పొరపాట్లు ఉంటే మీరు వచ్చి ఎత్తి చూపి చేయండి. వీటిని ఆధారంగా తీసుకొని దీంతో అయిపోయింది కాంగ్రెస్, అవన్నీ అనవసరం అండి, దానివల్ల ఉపయోగం లేదు. ఈ ఎక్స్ సర్వేల వల్ల వచ్చేది ఇది ఎక్స్ సర్వే అంటే అయిపోయిన సర్వేలే, దానివల్ల ఉపయోగం ఏం లేదు. మా వాళ్ళు ఒకటేదో కాషన్ కోసం పెట్టినారు, జనరల్ రొటీన్లో జరిగే ప్రాసెస్ అది. దాంట్లో వాళ్ళని హైక్ చేసుకొని ఏదో మాట్లాడితే ఎట్లండి? దాని మీద ఎలాంటి ఉపయోగం లేదు. దీని మీద వీళ్ళు దీని గురించి ఎక్కువ ఊహించుకొని ఏదో అయిపోద్దని ఆశపడితే నిరాశ మిగులుతుంది, అంతకంటే ఎక్కువ ఏం లేదు. కాకపోతే ఏంటంటే వారు ఈ విధంగా మన ప్రజాక్షేత్రంలోకి వస్తే ప్రజలకు ఆయన తీసుకునే జీతానికి న్యాయం జరుగుతుంది. మీకు కూడా 2 విమర్శలు చేయడానికి అవకాశం ఉంటుంది. కేసీఆర్ గారితో చేయడం అనేది దాంట్లో ఒక అది ఉంటుంది. వీళ్ళు ఎవరు అనుభవం లేని వాళ్ళతోటి, సరే స్థాయి లేని వాళ్ళతోటి మాట్లాడేదానికంటే మా నాయకులకు కూడా కొద్దిగా సరిజోడుగా ఉంటుంది ఆయన వచ్చి మాట్లాడితే. చూసారా, మీ అంటే కేసీఆర్ వస్తే సరిగ్గా విమర్శ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అంటున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిండు, పాల్గొని పోయిండు, ఒకరోజు వచ్చిపోతే జీతం తీసుకోవడానికి ఏడాదికి ఒకసారి సంతకం పెడితే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పక్కన కూర్చోబెట్టి నీకు పరిపాలన చేయమని 5 ఏళ్ళకి నీకు మాట కోసం నువ్వు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం కోసం మేమేమి కొత్త ప్రతిపాదన పెట్టట్లే. నువ్వేదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చినావో దాన్ని నెరవేర్చడం కోసం నీ యొక్క దృష్టిని సారించు.
రామచంద్ర నాయక్ గారు, ఇప్పటి వరకు కొన్ని హామీలు అమలు చేశామని చెప్తున్నారు. 6 గ్యారంటీలు చాలా కీలకం. ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కరితో వాళ్ళు అనౌన్స్ చేయించారు కాంగ్రెస్ నేతలు. సో 6 గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమయ్యారనుకుంటున్నారా? తప్పకుండా అండి. సంవత్సర పాలన మీరు ఒక్కసారి గమనించినట్లయితే ఒక దేనికి అదే చెప్పాలి. ఇలా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తారు. చేయట్లేదని మేము బట్టి అనటం తప్పు అవుతుంది. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పారు 50,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. నిజంగా చెప్పండి, మీకు తెలుసు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి తెలుసు. ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టి ప్రక్రియ మొత్తం అయిపోయి ఎన్నికల నోటిఫికేషన్ రావటం వల్ల రిజల్ట్ పెట్టలేదు. ఆ ఉద్యోగాన్ని రేవంత్ రెడ్డి గారు రాగానే 16,000 ఉద్యోగాల నియామక పత్రాలు వారు ఇచ్చారు. వాస్తవంగా అది రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాలు అంటే అవి ఒకసారి మీరు ఆలోచించండి. 10 సంవత్సరాల్లో ఉన్నప్పుడు నోటిఫికేషన్స్ ఇచ్చి మీరు ఉద్యోగాలు ఇస్తున్నారా? మీరు మాట్లాడిన నేను మాట్లాడి ఇప్పుడు ఏడబ్ల్యూ ఉద్యోగాలు ఉన్నాయి. అట్లాగే మన గ్రూప్ 4 ఎగ్జామ్స్ వచ్చినాయి. అవి ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినాయండి? జనార్దన్ రెడ్డి గారు ఇచ్చినాయా, లేకపోతే ఇప్పుడు మన పోయిన డీజీపీ ఉండే కదా మహేందర్ రెడ్డి ఇచ్చిందా, గంట చక్రపాణి ఇచ్చింది? ఒకసారి మనం ఎగ్జామినేషన్ ప్రాసెస్ లో కొన్ని కోర్టు నిబంధనల వల్ల, కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొన్ని ఒక డిఎస్సి మాత్రం వాళ్ళు కండక్ట్ చేశారు. కానీ వాళ్ళ రిజల్ట్ పెట్టి అలా 5 నెలలు వాళ్ళంతా ధర్నాలు చేస్తున్నారు, మా నియామక పత్రాలు మాకేమని. ఈ రోజు కేసీఆర్ రమ్మని మీరు పదే అంటున్నారు కదా, మా కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, జగదీష్ రెడ్డి గారికి మీరు సమాధానం ఇచ్చే పరిస్థితులు లేదు ఈ అసెంబ్లీలో. ఇలా మీరు గతంలో దాని మీద కేసీఆర్ గారు ఒక డిబేట్ పెడితే అదే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉండే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉండు. అటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. అంటే ఒక ప్రజా ఇష్యూస్ మీద కానీ, జల విధానం మీద కానీ, ఒక పాలసీ మీద కానీ ఒక 4 గంటలు కూర్చొని ప్రజా సమస్యల మీద కాన్సన్ట్రేట్ చేసే స్థితిలో కాంగ్రెస్ నాయకత్వం లేదండి. మీకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చి కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టడానికి మీరైతే అంటున్నారో, మీ సంవత్సర కాలం మొత్తం కేసీఆర్ గారిని తిట్టడానికి, కవిత గారిని జైలుకు పంపడానికి, మన కేటీఆర్ గారిని కేటీఆర్ గారిని ఎప్పుడు లోపలికి పంపాలనే దృష్టి తప్ప, లోపలికి పంపడం కాదండి, బయటకు రమ్మని అడుగుతున్నారు. కాదు కేసీఆర్ గారు బయటే ఉన్నాడండి. మీరు కూడా అడగోలుగా మాట్లాడకండి, వాళ్ళకు పరిపాలన చేయండి, సర్దుకొనియండి అని చెప్పారు. కానీ వీరు అసలు అవన్నీ వదిలిపెట్టి ఎంతసేపు పాలనను గాడిలో పెట్టడం మానేసి ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయడానికి వాళ్ళ దృష్టిని సారించకుండా దానికి సంబంధించిన వసతుల్ని వాళ్ళు సమకూర్చుకొని ఇలా వాళ్ళు దీర్ఘకాలికంగా చేయాల్సిన పనులు ఇలా మెడికల్ కాలేజీలో, సెక్రటేరియటో, కలెక్టరేట్ బిల్డింగ్లో, లేకపోతే గురుకుల పాఠశాలలో కట్టేదానికి ఇప్పటికిప్పుడు 1,000 కోట్లు కేటాయించే పరిస్థితిలో లేరు. 10 ఏళ్ల పాలనలో అనేక దీర్ఘకాలిక సమస్యల్ని కేసీఆర్ గారు ఆల్రెడీ పరిపాలన చేసి వాటిని పూర్తి చేసిండు. మీరు వచ్చే నిధులతోని వాటిని సమకూర్చుకొని వాటిని ఏ రకంగా ప్రియారిటీ ప్రకారం చేస్తారో దాని మీద మీరు దృష్టి సారించి ప్రజలకు మీరు చక్కటి పరిపాలన అందిస్తే ఎటువంటి రిజల్ట్ రావు కదండి. ఇవాళ మేము అడిగితే వచ్చిన రిజల్ట్ కాదు కదండి. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇంకో రాష్ట్ర పోటీ చెప్పినా కూడా ఆయన ఇక్కడ నుంచి ఏం ఆశించాడు. ఈ తెలంగాణలో ఏదో రేషన్ కార్డు ఇస్తాడా, నాకు రైతు బంధు వచ్చిందా, నాకు రుణమాఫీ వచ్చిందా అనేటోడు ఆయన టిక్కు పెట్టవచ్చు, వేరే విషయం. కానీ ఇంకో వ్యక్తి కూడా నీ పరిపాలన బాగలేదు అంటున్నట్టే నీకు హెచ్చరిస్తున్నాడు. నువ్వు గాడిలో పడు, ప్రజలకు సరిగా పరిపాలించు, నీ దృష్టిని ప్రజా సంక్షేమం వైపు